హాయ్ అండి, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మేమైతే సాటర్డే నెట్టికంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అది కసాపురం అంటారు విలేజ్, గుంటకల్కి దగ్గర ఉంటుంది. ఆ విలేజ్కి వెళ్ళాము. పాపకి ఎంట్రుకలు తీపిద్దామని అనుకున్నామండి చాలా రోజుల నుంచి. బట్ కాకపోతే చాలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇంకా ఎలాగైతేనే వెళ్ళాలని ఫిక్స్ అయి వెళ్ళామండి. చూడండి, ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము. పాపతో పాటు మేము బస్సులో వెళ్ళాము. ఇంకా దిగిన తర్వాత అక్కడికి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. ఫస్ట్ పాపకి ఎంట్రుకలు తీర్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తామండి. చూడండి, దగ్గర టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. స్వామివారికి మామూలుగా సాటర్డేలు మంగళవారాలు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందండి. స్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు కూడా అక్కడికి వస్తుంటారు. మనకి బస్సులో అయితే గుంటకల్కి వెళ్తే అక్కడి నుంచి ఆటోస్ అవి అవైలబుల్ ఉంటాయండి. మేమైతే బస్కే వెళ్ళాము. ఇంకా కొన్ని అక్కడ మా హస్బెండ్ వచ్చేసి స్టిల్స్ తీసుకుందాం అనేసి పాపకి ఎంట్రుకలు ఇచ్చేస్తాం కదా, ఇంకొకసారి ఫోటో తీసుకుందామని అక్కడైతే నిలబడ్డాడు. ఇంకా తర్వాత ఫోటో కంప్లీట్ చేసుకుంటూ ఇంకా చూడండి, తను అక్కడే స్వామి అంటే బాగా భక్తి ఎక్కువ, చూస్తూనే ఉంది. అక్కడ అందరూ ఫొటోస్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఇంకా చూడండి ఫొటోస్ తీసాను. ఇంకా గుండుకి ఇచ్చేసుకొని ఇంకా పాపని స్నానం చేసి రెడీ చేసి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఫోన్లో అలో లేదండి, లోపలికి ఫోన్లో అలో చేయరు. ఇంకా మేము సెల్ ఫోన్లో అక్కడ పెట్టేద్దామనేసి ఇంకా కొంచెం తీసుకుంటున్నాము. ఇంకా చూడండి, మా పాప నా కెమెరా కల్లో చూస్తూనే ఉంటుంది. తనకైతే విపరీతమైన భక్తి అండి. ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని త్వరగా రెడీ చేసి వెళ్దామని పదామని చూపించేస్తుంది. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చాలామంది ఫొటోస్ స్టిల్స్ అన్నీ ఎక్కువ దిగుతుంటారండి. ఇంకా లోపలికి అయితే అలో లేదు కాబట్టి ఓకే, దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాపకు నిద్ర వచ్చేస్తుందండి. కానీ మేము ఇంకా జర్నీ అంటే అన్నీ ప్రిపరేషన్ చేసుకునే వెళ్ళాను. తను ఒక 1 అవర్ దాకా అక్కడే పడుకొనేసింది. ఇంకా ఉయ్యాలకి కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇంకా నిద్ర తర్వాత చూడండి దాని అల్లరి. ఇంకా వెళ్దాం రాయి అంటే రాకుండా అక్కడే ఆడుకుంటూ ఉంది. ఇంకా మరీ టెంపుల్లోకి కూడా వెళ్ళాలని ఏడ్చిందండి. కానీ ఇంకా అలాగా పిల్లలు అక్కడంతా ఉంటుంటే ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము. తన కోసం ఆడుకుంటూ బాగా తిరుగుతుంది. డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా మేమైతే అంతా లగేజ్ సర్దుతామనేసి ఇంకా రెడీ అయ్యాము. తను అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు ఆడుకోవాలని చూస్తుంది. ఆ పిల్లలు అయితే దీని దగ్గరికి రారండి. చిన్న పాప కదా, తనకు బాగా ఇష్టం. చూడండి ఏమేమి స్టైల్ పడుతుందో, క్యాప్ పెట్టుకొని తీసేయడం. చూడు, ఇక్కడికి వచ్చేసి పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళతో వెళ్ళి ఆడుకుంటుంది. విగ్రహం ఉందండి అక్కడ. విగ్రహం కనిపిస్తే చాలండి, దేవుడు అంటే ఇంకా పనిగా పెట్టుకుంటాం. చాలా బాగా ఉందండి మా పాపకి. చూడండి, ఆ పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు ఆడుకుంటుంది. రావే అంటే రాకోకుండా ఉంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. తను ఒకటే అల్లరి, నా ఎంట్రుకలు తీసేశారు అని అందరికీ చూపించు అంటే ఎంట్రుకలు బట్ కాకపోతే అప్పుడప్పుడు